వెల్కమ్ బ్యాక్ టు గుణ రూప ట్రావెల్ వ్లాగ్స్. మార్నింగ్ టు ఎవ్రీవన్. Now actually we are going to ఎక్కడికి? అలంపూర్ జోగులాంబేశ్వర టెంపుల్. కర్నూలు నుంచి యాక్చువల్గా 31 కిలోమీటర్స్ ఉంది, ప్లస్ బెంగళూరు నుంచి ఒక 380 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ మీకు మ్యాప్ డిస్ప్లే చేస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి టెంపుల్కి యాక్చువల్గా ఒకరు మా వీడియోస్లో ఒకరు కామెంట్ అడిగారు అలంపూర్ టెంపుల్ విజిట్ చేయమని. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడ ఇంకా టెంపుల్కి వెళ్ళేసి అక్కడి నుంచి మీకు ఇంకా టెంపుల్ చరిత్ర ఇవన్నీ చూపిస్తాము. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. యాక్చువల్లీ ఏ నది ఒడ్డున ఉంటుంది అది? యాక్చువల్గా కృష్ణా నది, తుంగభద్ర నది. తుంగభద్ర రివర్కి ఒడ్డున ఉంటుంది అది. సో అక్కడికి వెళ్ళి మనకు రివర్ వ్యూ ఒకటి ప్లస్ టెంపుల్, ఆ టెంపుల్ యొక్క చరిత్ర మొత్తం అంతా చూద్దాం. సో ప్రస్తుతానికి మేము మా ఇన్లాస్ హౌస్లో ఉన్నాము. సో కర్నూలులో ఉన్నాము. సో కర్నూలు నుంచి 31 కిలోమీటర్స్. దిస్ వన్ ఈజ్ గంగా సాత్విక్. హాయ్. దిస్ వన్ ఈజ్ భువన్ సాయి. ఆ వెనక ఉన్న అత్తి బాయ్ వచ్చి నితిన్ సాత్విక్. బాబా అక్కడ చూపి. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఫుల్ ఉన్నాయి వాటర్ కదా. ఆలంపూర్ చౌరస్తా. పొగాకు ఏమంటారు, పొగాకు చెట్లు అంటే ఇవంతా ఇక్కడ మొత్తం అంతా. ఇది బ్లాక్ సాయిల్ కదా ఇక్కడ, చూసారు అంతా. సో మొత్తం అంతా అట్లనే పండిస్తారండి ఇక్కడ. అటుపక్క కూడా చూడండి, పత్తిని అంతా. అదే కాటన్ ప్లాంట్స్ అంతా. ఇదా ఇక్కడ మొత్తం అంతా కమర్షియల్ క్రాప్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. ఏమేమి పడుతున్నాయి? ఆముదం కూడా కదా, క్యాస్టర్ సీడ్, ఇంకా పొగాకు, మొక్కజొన్నలు, ఆనియన్స్. మోస్ట్లీ ఎక్కువగా పండించేది కాటన్. రేపులా మరి రాకెట్లో గంగమూడి ఎట్లా కాదు.
ఇప్పటిదాకా చూసారు కదా జోగులాంబ బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్. యాక్చువల్గా దసరా సీజన్ కదా, అందుకని చాలా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సో మెయిన్ టెంపుల్ కూడా యాక్చువల్గా దగ్గర కూడా వెళ్ళనియట్లేదు. సో సాధ్యమైనంత వరకు అయితే కవర్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటి, యాక్చువల్గా దసరా టైంలో వస్తే కొంచెం క్రౌడ్ ఎక్స్పెక్ట్స్, నార్మల్ టైంలో అయితే చాలా ఫ్రీగానే ఉంటుందంట. సో కానీ ప్రస్తుతానికైతే మాత్రం కొంచెం ఈరోజుకి మేము వచ్చిన టైంకి అయితే మాత్రం కొంచెం క్రౌడ్ ఉంది. సో ఇది యాక్చువల్గా 5వ శక్తిపీఠం అంటారు. సో ఇప్పుడు దర్శనం అంతా అయిపోయింది. సో ఎక్కడెక్కడైతే ఫీజిబుల్ అవుతుంది కెమెరాస్కి, మెయిన్ గర్భగుడిలో యాక్చువల్గా వీడియోస్ని అలో చేయరు కదా, సో అక్కడైతే తీయలేదు. సో ఇక్కడ ఇంకా మనం తుంగభద్ర రివర్ దగ్గరికి వెళ్దాం. ఇంకా బాలబ్రహ్మేశ్వరాలయం, కుమార బ్రహ్మేశ్వరాలయం, ఆర్యబ్రహ్మేశ్వర, వీరబ్రహ్మేశ్వర, విశ్వబ్రహ్మేశ్వర, తారక బ్రహ్మేశ్వర, గరుడ బ్రహ్మేశ్వర, పద్మ బ్రహ్మేశ్వర, స్వర్గ బ్రహ్మేశ్వర, 9 ఆలయాలు మొత్తం. ఈ టెంపుల్ టైమింగ్స్ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, ప్లస్ టికెట్లన్నీ. తుంగభద్ర రివర్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే తెప్పవచ్చు. అంటే ఈరోజు రాత్రి దేవుడు ఊరేగింపిస్తారు. చూస్తారు అంటే పికాక్ మీద